ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటే సింపుల్గా మనం భోజనం తింటాం కదా, గ్లూకోజ్ తింటే గ్లూకోజ్ ఆర్ ఫ్యాట్స్ ఆర్ ప్రోటీన్స్ కానీ తింటే ఇవి క్రెబ్స్ సైకిల్లో ఎంటర్ అవి ఎన్ఏడిహెచ్ని ఆర్ ఎఫ్ఏడిహెచ్ని కలెక్ట్ చేస్తాయి. ఎఫ్ఏడిహెచ్ని కలెక్ట్ చేస్తాయి. వీటిలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఇది కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3, కాంప్లెక్స్ 4. ఈ ఎలక్ట్రాన్స్ ఇందులోకి పాస్ అవ్వి ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవ్వి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్స్ పాస్ అవ్వి లాస్ట్లో ఆక్సిజన్ హయ్యర్ ఎలక్ట్రో నెగిటివ్ ఆటమ్ని పెడతారు. సో ఈ పాస్ అయ్యే ప్రాసెస్లో మ్యాట్రిక్స్ నుంచి ప్రోటాన్స్ పంప్ అవుతాయి. ఈ ప్రోటాన్స్ని మళ్ళీ మ్యాట్రిక్స్లోకి తేవడానికి ఏటీపీ సింథటిక్ ఎంజైమ్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏటీపీ తయారవుతుంది. మనకి అల్టిమేట్గా భోజనం నుంచి మనకి ఏటీపీ తయారవ్వాలి, ఎనర్జీ తయారవ్వాలి. ఏటీపీ తయారవ్వాలంటే మనకి ఎన్ఏడిహెచ్లో ఎలక్ట్రాన్స్ ఈ కాంప్లెక్సెస్లో నుంచి పాస్ అయినప్పుడు ఒక కాంప్లెక్స్ నుంచి ఒక కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ని ప్లేస్ చేశారు. డిజైన్ ఎగ్జాక్ట్గా లోవర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఉంచితే హయ్యర్ టు లోవర్ వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్ స్టెబిలైజ్ అవ్వి అక్కడ ఎక్సెస్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసుకుని H+ పంప్ అయ్యి ఆ H+ని మళ్ళీ మ్యాట్రిక్స్ని తీసుకురావడానికి ఏటీపీ సింథటైజ్ వాడినప్పుడు ఆ H+ గ్రాడియంట్ యొక్క రొటేషన్స్ వల్ల H+ గ్రాడియంట్ యొక్క ఫోర్స్ వల్ల ఏటీపీ సింథటైజ్ రొటేట్ అవ్వడం వల్ల ఏడీపీ ప్లస్ పిఐ జాయిన్ అయ్యి ఏటీపీ తయారవుతుంది. ఇది ఇంకా ఇందులోంచి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తే అసలు ఈ ఎలక్ట్రాన్స్ ఎవరు తీసుకున్నారో ఆ ఎలక్ట్రాన్స్ తీసుకోబడిన ఎలక్ట్రాన్స్ ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకో కాంప్లెక్స్కి వెళ్ళేటప్పుడు హయ్యర్ టు లోవర్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఆ కాంప్లెక్స్ యొక్క నేమ్స్, అక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ ద్వారా ప్రోటాన్ పంపింగ్, ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేస్తాం. అసలు కాంప్లెక్సెస్ అంటే అమైనో యాసిడ్స్ అంటే మనకు చూడడానికి ఇలా ఉంటాయి. ఇలాంటివి సపోజ్ కాంప్లెక్స్ 1 అయితే 10,000 అమైనో యాసిడ్స్తో తయారై ఉంటుంది. కాంప్లెక్స్ 2 అయితే 3,000 అమైనో యాసిడ్స్తో. ఇలాంటివి 10,000 ఉంటాయి కాంప్లెక్స్ 1లో అప్రాక్సిమేట్గా. సేమ్
ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్కి పై సిస్టమ్స్ వాడారు. అంటే బెంజీన్ రింగ్స్ లాంటి రింగ్స్ వాడి అందులో డబుల్ బాండ్స్ని యూస్ చేసుకుని డీలోకలైజేషన్ చేశారంటే ఎలక్ట్రాన్స్ ఇందులో ఫ్రీగా మూవ్ అవ్వడం, లేదంటే ఎలక్ట్రాన్ హోపింగ్ మీన్స్ ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్కి మెటల్ ఆటమ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ ఎనర్జీ రిలీజ్ అవ్వడం. ఈ పై సిస్టమ్స్లో ఎనర్జీ అన్నది రొటేషనల్గా ట్రావెల్ చేయడం, ఇవన్నీ ఇలా వాడుతూ మనకి లాస్ట్లో ఆక్సిజన్ ఆటమ్ని లాస్ట్లో మనం పీల్చుకున్న ఆక్సిజన్ని ప్లేస్ చేస్తారు. ఈ ఆక్సిజన్ ప్లేస్ చేయడం వల్ల హయ్యర్ ఎలక్ట్రానెగేటివ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ దీంట్లో పుల్ చేయబడి స్టేబుల్ అయ్యి హైడ్రోజన్తో కలిసి ఒక కాంపౌండ్ లాగా స్టేబుల్గా ఉంటాయి.